మీకు పెద్దాయన వరదారెడ్డి గారికి మధ్య ఏమన్నా గ్యాప్ ఉందా? నాకైతే పెద్దాయన గారికి గౌరవంగా నేను మండలమంతా తిరిగినాం. ఎక్కడనే గాని దొర్సానిపల్లిలో గాని, ఇక్కడ చౌడూరులో గాని నాయకులు లేకపోతే నేను పోయి ఖచ్చితంగా ఇన్నిళ్ళు తిరిగి పార్టీ కోసము ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసిన. మా సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇదేమి కర్మ అయితేనేమి, ఇది మన బాబు సూరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం అయితేనేమి, ప్రతి ఒక్క ప్రోగ్రామును మాకు యూనిట్ క్లస్టర్ 2లో మొత్తం చౌడూరు దగ్గర నుంచి దొర్సనపల్లి వరకు మొత్తం తిరిగిన. ఎవరైనా నాయకులు లేనప్పుడే మేము పార్టీ కోసం కష్టపడి తిరిగి ప్రజల్లో చైతన్యం తెచ్చి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించడానికి నా వంతు సహకార సహకారాలు చేసి పార్టీ కోసం మెజార్టీ తెప్పించేసినాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేయించిన. అంటే ఆషామాషి కదన్నా, 3 ఏళ్ళు మీరు కుటుంబాన్ని వదిలి జైల్లో గడిపారు. దానికి కారణం ప్రధానంగా మీరు గతంలో ఆరోపించారు వరదారెడ్డి గారిని. కానీ ఆయన గెలుపు కోసం పనిచేయడం దీన్ని ఎలా చూస్తారు? అది పార్టీ కోసం ఆయన ఏదో ఆ వర్గం అని అప్పుడు చేసినాడు. అయినా కానీ మనమేమో ఆయనకు అది ఏదో జరిగిపోయినది, అది ఆ వర్గాలు కాబట్టి ఆ టైంలో మనము తెలుగుదేశంలోకి వచ్చాడు కాబట్టి ఆయన కోసం మనమేమో 2014లో పోరాడి గెలిపించినాము. 2024లో మళ్ళీ మధ్యలో వచ్చినా కానీ ముందు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కోసం మొత్తం తిరిగినాము. మళ్ళీ వరదాడికి మధ్యలో ఏదో అది టికెట్ వచ్చితే ఆయన కోసం కష్టపడి నిలబడి ప్రతి ఒక్క గ్రామంలో తిరుగుతూ మళ్ళా నేను ప్రజలందరినీ ఓట్లు అడుగుతూ వరదాడి గారికి ఇక్కడ గెలిచాలా, అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, మన రాష్ట్రం బాగుపడాలని చెప్పి తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓట్లు వేయించి మెజార్టీ తెప్పించి ఆయన గెలిపించినాము పెద్దాయన వరదారెడ్డి గారిని. మీకు పదవులు రావాలని జిల్లాలో మొత్తం పెద్ద నేతలంతా లెటర్లు ఇచ్చారు. కానీ పొద్దుటూరుకు సంబంధించిన మీ ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఎందుకు లెటర్ ఇవ్వలేదు? ఆయనను అడిగినాము, ఇచ్చా నేను పంపించా అని చెప్పినాడు. అది ఇంకా మళ్ళీ మనం ఏమో పార్టీ కోసం కష్టపడి చేసాం కాబట్టి ఆయన ధర్మం అది. మనం పార్టీకి చేసినాము. మనం ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల నుంచి పార్టీ కోసం తిరిగినాం కాబట్టి ఇప్పుడు కూడా అట్లే తిరిగి ఆయనకేమో చేసినాము. అది ఆయన ధర్మం. ఆయన మనకు తప్పకుండా మనకు రికమెండ్ చేయాలా. మనం కూడా అడిగినాము, సార్ పంపించా అని చెప్పినాడు. అది ఆయన నిర్ణయం. మనం ఏం తెలియదు చెప్తాను. మనమేమో నా జిల్లాలో ఉన్న నాయకులందరూ, నాకు 6 నియోజకవర్గాల నాయకులు అందరూ ఇచ్చారు. నాకు ఇతను పార్టీకి మనకు కష్టపడి చేశాడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు కాబట్టి అతనికి మనం ఖచ్చితంగా రికమెండ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు నాకు లెటర్ ఇచ్చారు పార్టీకి. పార్టీ కూడా హైకమాండ్ కూడా చూసి విచారించి తీసుకొని నీకు 100% పదవి వస్తాయని చెప్తున్నారు. మనమేమో పార్టీ కోసము అహర్నిశలు కష్టపడుతూనే పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాం.